పండుగ మహిళలకి శుభాకాంక్షలు. అదేవిధంగా బీసీ కార్యక్రమానికి నాకు ఇక్కడ ఇది అంతా పాత వాళ్ళే. నేను కూడా నా ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీ ఐక్యత కోసం అయితే అనేక విధాలు నేనున్న కాడల్లా నా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. సరే, ఈ మధ్యకాలంలో రిటైర్ అయిపోయాను. సరే, నా స్వగ్రామం పల్లెపల్లి వచ్చిన తర్వాత ఇంకా నేను అంతా పాతలే కాబట్టి ఏ కార్యక్రమం కూడా అటెండ్ కాలేదు. రిటైర్ అయినాక పెరిగి వెంకన్న గారు మన కలిసి కాంప్లీట్ చేసిన తర్వాత అందరినీ నాకు పరిచయం కూడా అప్పుడే. ఆ తర్వాత రాను మీటింగ్కి రావాలంటే ఖమ్మంలో అయితే నేను బాగానే పరిచయం అనుకున్నా. నాకు కూడా ఇక్కడికి వస్తే నా పాత్రలు కూడా కనపడుతుంది అనుకున్నాను. వచ్చేసరికి మా గౌరవ గారు వచ్చేసరికి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే, మళ్ళీ మొదటి మిత్రులతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే బీసీలో మనం ఎదగాలంటే నాకు ఒక అనుభవం ఏంటంటే, మన వాళ్ళు మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో, ఎక్కడ సహాయం చేస్తుందో మనకి ఎంతమంది ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ, పొలిటికల్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా ముందు మన వాళ్ళు మనం గుర్తించాలి. గుర్తించి వాళ్ళ అడ్రస్సులు, వాళ్ళు చేతనైతే సహాయం చేస్తున్నా లేదా అది తర్వాత, కానీ మనం గుర్తించుకోవాలి. బీసీలలో ఎవరు ఎక్కడ మనకి ఉన్నారు, మనకి ఎంతవరకు ఉపయోగపడతారు, మనం మన కమ్యూనిటీకి ఎదగడానికి ఏ విధంగా దోహదపడుకోవాలనే ఆలోచన మనం ముందు తయారు చేసుకోవాలి. ఆ లిస్టు తయారు చేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలందరూ ఒక 2-3 మిత్రులు ఉన్నారు మన వాళ్ళే. మనకు సమస్య వచ్చింది, అన్నా నాకు ఈ పని కావాలి అంటే మన వాళ్ళ దగ్గరికి పంపించి ఆ విధంగా మనం డెవలప్ అయ్యే మార్గాలు ఎక్కువ ఉంది. నా ఆలోచన అది. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు 50%, 60-70% క్లాసుల పిల్లలు బీసీలు, ఎస్సీ మైనారిటీ ఉన్నారు. కానీ ఎస్సీల కంటే ఒక గుర్తు ఉంది, ఎస్టీలకు ఉంది. వాళ్ళన్నా మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ దగ్గర పద్మ పని రోజులు చెప్పుకుంటారు. గ్రాండ్స్ ఉన్నారు, మా సంఘం ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, సార్ ఉన్నారు. కానీ బీసీలు అనేసరికి నాయకులు కనపడలేదు. కానీ మన నాయకులు తయారు చేసుకోవాలంటే మనమే కూర్చోవాలి, మనమే నలుగురు తయారు చేసుకొని, మన లేకుండా మనమే తయారు చేసుకొని మన సమస్యను మనం పరిష్కరించే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మన వైపు చూస్తారు. అది నా ఆలోచన. ఈరోజు ఇంతగానో ఎంతోమంది ఉన్నాం, కానీ ఒక టైం కూడా కనీసం ఏ బాధ్యత ఉన్నా ఓకే ఉండాలి, కానీ మన వాళ్ళకు ఉపయోగపడాలి, బీసీలో ఎదగాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే సక్సెస్ అవుతాం. ఈ విధంగా మనం వీళ్ళంతవరకు అందరినీ తయారు చేసుకొని మనం ఎదగడానికి కోసం ముందు మనం పరిచయం చేసుకొని ఎదగడానికి కోసం దాఖలు పడుతుందని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు.